హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేసి అయితే చెప్పండి. లాంగ్ వీడియోస్కి అయితే నేను 100 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను. ఆ ఛాలెంజ్లో అయితే ఇది డే 3 వీడియో అనమాట. ఈరోజు అయితే ఇంకా నార్మల్గానే మనమైతే లేచేది 6:30 లేదా 7:30 లేదా 7 అనమాట. ఈ టైమ్స్లలో లేస్తాను. అది కూడా ఇంకా మా ఆయన లేపితేనే లేస్తాను. ఎందుకంటే నాకు నైట్ అంతా బాబుతో నిద్ర ఉండదు కాబట్టి పొద్దున్నే లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకైతే. నేను లేవలేనమాట అంత తొందరగా. ఇంకా బాబు ఫీడింగ్ చేయడం వల్ల నైట్ అంతా అస్సలు నిద్ర పట్టదు నాకు సరిగ్గా. ఇంకా వాడు నుసుకుతూ ఉంటాడనమాట. ఇంకా వాడికి ఫీడింగ్ ఆపేస్తే ఇంకా నైట్ అంతా తాగుతూ ఉంటాడు. అలా అందుకోసమే నాకు అసలు పెయిన్కి నాకు నిద్రే పట్టదు. ఇంకా మార్నింగ్ టైంలోనే కొంచెం వాడు నిద్రపోతాడు కాబట్టి నాకు కూడా అప్పుడే నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగే లేవాలంటే నా వల్ల అయితే అస్సలు కాదనమాట. ఇంకా పాప స్కూల్కి వెళ్తే ఇంకా నేను ఎలా చేయాలో ఏమో. పాప స్కూల్కి వెళ్ళిందంటే నాకైతే ఇంకా మార్నింగే లేవాలన్నమాట. తనకి బాక్సులు కట్టి ఇవ్వాలి, అతను రెడీ చేయాలి, అంతా ఉంటుంది కదా. చాలా కష్టం అయిపోతుంది. ఇంకప్పుడైతే ఇంకా ఇప్పటి నుంచి నాకైతే చాలా భయం అవుతుంది ఎలా లేవాలో ఏమో అని చెప్పేసి. నేను పొద్దున్నే మార్నింగ్ లేవాలంటేనే నాకు చిరాకుగా ఉంటుందన్నమాట. అందుకోసమే ఇచ్చిన వెంటనే నేనైతే ఇంకా బ్రష్ చేస్తూ ఉన్నాను. నాకు థైరాయిడ్ టాబ్లెట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట నా డేలో. అంటే నేను ఈ మధ్య నాకు థైరాయిడ్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే మాత్రమే వేసుకుంటున్నాను తినడానికి. ఎందుకంటే నాకు టైం సరిపోక ఏదో కొంచెం టైం దొరికితే బిరువిరా పనులు చేసేసుకుందామని చెప్పేసి నేను నా పనులలో నేను ఉండిపోతున్నాను. థైరాయిడ్ టాబ్లెట్ అయితే మిస్ అవుతున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే వేసుకోవాలంటే కొంచెం వేసుకోలేకపోతున్నాను అనమాట. పొద్దున్నే నాకు ఆ టాబ్లెట్ వేసుకునే బదులు ఏదైనా తొందరగా అంటే బ్రష్ చేయాలి, మళ్ళీ ఆ టాబ్లెట్ వేసుకోవాలి కదా. దానికైతే టైం పడుతుంది కదా బ్రష్ చేయాలంటే. ఇంకా అందుకోసమే ఆ టైంలో ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవచ్చని నేనైతే ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని దానివల్ల నాకు కొంచెం థైరాయిడ్ ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంది. అంటే సిమ్టమ్స్ అప్పుడే అర్థమవుతూ ఉన్నాయన్నమాట. కొంచెం గొంతు ఎక్కువగా నొప్పి వస్తూ ఉంది, అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంది, అలాగే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కొంచెం గుండెదడలాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ సిమ్టమ్స్ అయితే చాలా బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏ వర్క్ చేసుకోలేకుండా అలా అయిపోతుంది అనమాట. చాలా నీరసంగా ఉంటుంది. గొంతు నొప్పి అయితే అప్పుడే తెలుస్తుంది అనమాట. గొంతులో చాలా ఇబ్బందిగా అనీజీగా ఉంటుంది. అంటే అంత కంఫర్ట్గా లేదనమాట. గొంతులో చాలా అనీజీగా ఉంటుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఒక 2 అవర్స్ ముందు, అంటే లేచిన వెంటనే 2 అవర్స్ ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేనైతే ఇట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్కువ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి మళ్ళీ. నాకెందుకు ఈ థైరాయిడ్ వల్ల చాలా భయం అవుతుంది అనమాట. ఎక్కడ ఎక్కువ అయిపోతుందో ఏమో అని చెప్పేసి మళ్ళీ డోస్ పెంచుతారేమో అనేసి చాలా భయంగా ఉంది. ఇప్పటికే నేనైతే థైరాయిడ్ తగ్గించుకోలేకపోతున్నాను. నార్మల్ లెక్క అయితే కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేనైతే నాకు థైరాయిడ్ ఎలా వచ్చిందో అన్నది నేనైతే ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మొత్తం నా తప్పు వల్లే వచ్చిందనమాట ఈ థైరాయిడ్ అన్నది. దానికోసం నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈరోజు టమోటా రసం చేద్దాం అనుకుంటున్నా. అందుకోసమే టమోటాస్ అయితే బాగా వాష్ చేసేసిన తర్వాత అవైతే కట్ చేసి కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కట్ చేసి అవి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మా ఇంట్లో నేను మిషన్ ఎన్నిసార్లు సర్దినా కూడా అది అస్సలు మెస్సీగానే అయిపోతుంది. అలా 1 డే కూడా ఉండదన్నమాట. ఒక హాఫ్ డేలోనే మళ్ళీ అక్కడ పెట్టినా సరే అవి మళ్ళీ చాలా మిషన్ మీద అన్నీ పెట్టడం వల్ల అది మెస్సీగా అయిపోతుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇంతే అనమాట ఈ మిషన్ ఉన్నప్పుడు. నేను ఈరోజైతే రసం చేస్తున్నా కాబట్టి అందులోకైతే వడియాలు అయితే చేస్తూ ఉన్నాను, వేపుతూ ఉన్నాయి. ఇవైతే మా పిల్లలైతే మా పాప అయితే ఇంకా అవే తినిందనమాట మొత్తము. ఇంకా అన్నం కూడా తినకుండా
తర్వాత ఈ టమోటాస్ అన్నీ మిక్సీ పట్టుకునేసిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనం వచ్చేసి అల్లం కొంచెము అల్లం కాదు వెల్లిపాయలు కొంచెం వేసుకొని ఆ తర్వాత జీలకర్ర కొంచెం మిరియాలు వేసుకొని బాగా దంచుకోవాలి. అవి దంచుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇది దంచుకున్న అల్లం ఇది వెల్లిపాయలు ఉంటాయి కదా అవి అయితే అందులో వేసేసిన తర్వాత కొంచెము కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత టమోటాస్ అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే అందులో పోసేయాలి. ఇంకా తర్వాత దానికి తగిన వాటర్ అంతా వేసేసిన తర్వాత కొంచెము నిమ్మపండు సైజ్ అంతా చింతపండు ఉంటుంది కదా అదైతే మనం నానబెట్టుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలి. అందులో కొంచెం ఇంకా తగినంత ఉప్పు కారం ధనియా పొడి పసుపు కొంచెం వేసుకుంటే రసం అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొద్దిసేపు మరిగించాలి. ఇంకా ఇంట్లో మొత్తం చెత్తలన్నీ ఊడ్చేసిన తర్వాత మా పాపకైతే ఈరోజు జడ అల్లి వేసాను. ఇంకా ఆ జడ బాగలేదని వాళ్ళ నాన్న ఇంకా అది ఇప్పే వరకు అయితే వదలలేదు. అది జడంతా విప్పేసి మళ్ళీ జుట్టు అయితే వేశాడు. ఇంకా మ్యాంగోస్ సీజన్ అయితే అయిపోతుంది కదా సమ్మర్ అయితే అయిపోతుంది కాబట్టి మ్యాంగోస్ కూడా అయిపోతున్నాయి. అందుకోసమేనే నేనైతే మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇంకా అందుకోసమే ఇప్పుడే ఉన్నప్పుడే కొంచెం మ్యాంగోస్ అయితే నాకు కనిపించినప్పుడల్లా నేను తెచ్చుకుంటున్నా. ఆ తర్వాత బట్టలు అయితే చాలా ఉన్నాయి. మేమున్నదే ఇంకా 3 మెంబర్స్ అన్నమాట. మాకైతే ఎన్ని బట్టలు పడతాయో అసలు నేను ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వాష్ చేస్తూనే ఉంటాను. కానీ మాకైతే చాలా బట్టలే పడతాయి. ఇంకా అవన్నీ కూడా నానబెట్టేస్తున్నాను. కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ వాష్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఈలోపు అయితే పిండి కలిపేస్తూ ఉన్నాను. నైట్కి అయితే చపాతీ చేద్దామని. ఇంకా పిండి కలిపి పక్కన పెట్టి నేను బీన్స్ క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా అవి మళ్ళీ ఎత్తి పెట్టేసాను. ఎందుకంటే కొంచెం చిర్రాకు ఆఫ్టర్నూన్ ఏడిపించాను కదా ఇంకా అదైతే ఫ్రై చేద్దాము అనుకుంటున్నా. అందుకోసం అని చెప్పేసి ఇంకా అదైతే అప్పటికప్పుడు చేసేయచ్చులే అని చెప్పేసి అవి బీన్స్ క్యారెట్ పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ గిన్నెలన్నీ తోమాలి ఇప్పుడు. ఇంకా ఈ గిన్నెలన్నీ కడగడానికే నాకు టైం అంతా సరిపోతుంది. చాలా ఉంటాయన్నమాట. నేను రోజుకి ఒకసారి లేదంటే 2 సార్లు ఈ గిన్నెలు కడుగుతాను. అన్నీ ఒకసారి అయితే కడుగుతాను అనమాట. అందుకోసమని ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా తర్వాత పాపకైతే కొంచెం నీరసంగా ఉంది, పడుకునేసింది. ఫీవర్ వచ్చింది కదా ఈ మధ్య అంతా. అందుకోసమే ఇంకా కొంచెం నీరసంగా ఉంటే అట్లా పడుకునేది అనమాట. అసలు ఏం తినలేదు, వామిటింగ్ వచ్చినట్టుందంట తనకి. తన కోసం అయితే ఇంకా ఈవినింగ్ అయితే సడన్గా మా వారు ఎగ్ పఫ్ అయితే తెచ్చాడు అనమాట. ఇంకా మేమైతే మిద్ది మీద ఉన్నాము. ఇంకా పిల్లలకి స్నానం చేపించి ఎండకు తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అప్పుడైతే తెచ్చాడు. ఇంకా అది తినేసి కొద్దిసేపు పైనుండి ఇంకా తర్వాత కిందికి వచ్చేసాము. పైన ఉంటే బాగుంటుంది కానీ దోమలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువగా వస్తాయి. మా ఇంటి ముందు రోడ్డు కాదు అంటే రోడ్డు ఉంది కింద, కానీ మట్టి కూడా ఉంది. ఆ మట్టిలో చాలా వాటర్ నిలుస్తాయన్నమాట వర్షం పడితే. ఇంకా దానివల్ల ఇంకా ఇంటి వెనకాల మొత్తం చెట్లే ఉన్నాయి. ఇంకా దానివల్ల అయితే చాలా దోమలు వస్తాయి. ఈవినింగ్ టైంలో అయితే బయట అయితే ఉండలేమన్నమాట. ఒక 8 వరకు అట్లా చాలా దోమలు ఉంటాయి. ఇంకా దోమలు కుడితే అంతే అనమాట. ఇంకా తర్వాత నైట్కి అయితే ఇప్పుడు టైము 8 అవుతుంది. ఇప్పుడైతే చేస్తున్నాను చపాతీ. ఇంకా చపాతీ చిర్రాకు ఫ్రై అయితే చేశాను. ఇంకా బాగా పిల్లలైతే ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఎందుకంటే కొద్దిసేపు ఆడుకుంటారు, మళ్ళీ కొద్దిసేపు కొట్టుకుంటారు. ఇంకా మా చిన్నోడికి ఏం తెలియదు కాబట్టి పాపని ఏది దొరికితే దాంతో కొట్టేస్తూ ఉంటాడనమాట. ఇంకా పాప ఏడ్చుకుంటూ ఇంకా కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా నన్ను కొట్టాడు అని చెప్పేసి జుట్టు పెరుగుతాడు, లేదంటే ఏమన్నా దొరికితే దాంతో కొట్టేస్తూ ఉంటాడనమాట. ఇంకా కొద్దిసేపు వీళ్ళిద్దరికి బాగా టైంపాస్ అవుతూ ఉంటుంది. ఇంకా తినేసిన తర్వాత నేనైతే నిన్న మార్నింగ్ వేసాను అనమాట జుట్టు, అంటే చిక్కులు తీసాను అనమాట. ఇంకా ఇంతవరకు ఆ జడ అసలు దువ్వెనే పెట్టలేదు. అసలు చిక్కులు వస్తుందో రాదో. ఇంకా ఇప్పుడైతే నైట్
ఇంకా చిక్కులు తీసుకొని ఆ తర్వాత పడుకోవాలి నేను. ఇంకా మొత్తం స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. మా ఇంట్లో రిల్లలు బల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి పోవడానికి ఏం చేయాలో ఏమో నాకైతే అర్థమే అవ్వట్లేదు. ఈ మధ్య బల్లులు అయితే ఎక్కువగా తయారవుతూ ఉన్నాయి, చిన్న చిన్న బల్లులు. ఆ బల్లుల మీద మళ్ళీ నల్ల నల్లగా గీతలు గీతలు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఆ బల్లులు చూస్తేనే చాలా భయంగా ఉంది. ఇంకా తర్వాత రిల్లలు కూడా ఉంటున్నాయి. ఇవి పోవడానికి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి. ఇంకా ఇప్పుడైతే ఈ జుట్టు అంతా ఎట్లా చిక్కులు తీయాలి ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. చాలా చిక్కులు పడిపోతాయి అన్నమాట. ఈ